సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే అందుకోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన పని లేదు. కానీ మన రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ కోవిడ్ కాలం నాటి పని సంస్కృతిని ప్రజలందరూ అలవాటు చేసుకోవాలి అని సూచించారు. అంటే త్వరలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? అసలు మోదీ మాటల వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలుసుకుందాం. మళ్లీ లాక్డౌన్ తప్పదా? కోవిడ్ పరిస్థితులు పాటించాలి అన్న మోదీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదేనా? హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా కరోనా సమయంలో మనం అలవాటు చేసుకున్న పని పద్ధతులను మళ్లీ ఆచరణలోనికి తీసుకురావాలి అని ప్రధాని కోరారు. సాధ్యమైతే ఉన్న చోటు నుండే పనిచేసే విధానాన్ని ప్రోత్సహించాలి అన్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించి ఆన్లైన్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పనులు పూర్తి చేసుకోవాలి అని సూచించారు. ఈ పద్ధతులు పాటించడం వలన ఇంధనం ఆదా అవడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారం పడుతోంది అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలి అని కోరారు. సొంత వాహనాలు వాడాల్సి వస్తే ఒకే వాహనంలో ఎక్కువ మంది వెళ్లాలి అని సూచించారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి అని సూచించారు. దేశం నుండి విదేశీ కరెన్సీ బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రజలు కొన్ని నియంత్రణలు పాటించాలి అని ప్రధాని కోరారు. అనవసరమైన విదేశీ పర్యటనలు, ఓవర్సీస్ వెకేషన్లను పక్కన పెట్టాలి అని, వాటికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి అని కోరారు. విదేశాలలో పెళ్లిళ్లు చేసుకోవడం మానుకొని భారత్లోనే వేడుకలు జరుపుకోవాలి అని సూచించారు. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించడానికి కనీసం ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలి అని ప్రజలను కోరారు. అంతర్జాతీయ విభేదాలు, సరఫరా గొలుసులో అంతరాయం వల్ల ఏర్పడిన సవాళ్లను భారత్ సమిష్టిగా ఎదుర్కోవాలి అని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం యావత్ దేశాన్ని మళ్లీ లాక్డౌన్ వస్తుందా అనే ఆలోచనలో పడేసింది. అయితే కొందరు నిపుణులు మాత్రం దేశ ఆర్థిక భద్రతను కాపాడాలి అనే ఉద్దేశంతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు అని చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయని, తద్వారా భారత్ తన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని, అందుకే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించమని కోరినట్లు నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాకుండా ఉండాలి అన్నా, రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుండి సామాన్యులను, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజల్లో క్రమశిక్షణ, పొదుపు అనే ముందస్తు జాగ్రత్తలను అలవాటు చేసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.